కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మూవీ మిక్చర్. కాలీవుడ్ స్టార్ విజయ్ కున్న క్రేజే వేరే లెవెల్. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే. కానీ సడన్లీ పొలిటికల్ ఎంట్రీ తీసుకుని ఫ్యాన్స్ ను హట్ చేశాడు ఈ హీరో. ఆఖరి సినిమాతో వాళ్ళను కుష్ చేద్దామనుకుంటే జననాయకన్ చుట్టూ వివాదాలే. ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది అనుకుంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం లేదు మేకర్స్. వరల్డ్ వైడ్ గా అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న కాలీవుడ్ యాక్టర్లలో ఇళయ దళపతి విజయ్ ఒకరు. ఆయన సినిమా వస్తోంది అంటే థియేటర్లు తగలబడాల్సిందే. రజనీ తర్వాత బాక్స్ ఆఫీస్ షేక్ ఆడించే సత్తా దళపతి సొంతం. అలాంటిది సినిమాలు కాదని సడన్లీ పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసి సినిమాలకు ఎండ్ కార్డ్ వేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల్ని నిరాశకు గురిచేశాడు. అన్నీ అనుకున్నట్లే జరుగుంటే ఈ ఏడాది జననాయకన్ వచ్చుండేది. కానీ సెన్సార్ ఇష్యూ జోక్యంతో చిలికి గాలివాన్లా మారి సినిమా కన్నా హీరోకు సింపతిగా మారి రాజకీయ లబ్ధికి యూజ్ అయింది. జననాయకన్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ KVN భారీగా ఖర్చు పెట్టింది. 600 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కిన ఈ ఫిలిం 200 కోట్లకు పైగా విజయ్ రెమ్యూనరేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. సెన్సార్ ఇష్యూ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. OTT సంస్థ డీల్ కూడా రద్దు చేసుకుంది. మరోవైపు లీక్స్ రూపంలో సినిమా మొత్తం బయటకొచ్చేసింది. చివరకు అన్నీ సద్దుమణిగి జననాయకన్కు గ్రీన్ సిగ్నల్ వచ్చిన టైంకి తమిళనాడులో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. విజయ్ పార్టీ అతిపెద్ద శక్తిగా ఎదిగింది. అయినప్పటికీ సినిమా విడుదలెప్పుడో చెప్పడం లేదు మేకర్స్. జననాయకన్ టైటిల్లో తమిళనాడు సీఎం విజయ్ పేరు వేయించాలని మేకర్స్కు ఇప్పటికే రిక్వెస్ట్లొచ్చాయి. కానీ ఈ విషయంలో సందిగ్ధత వీడడం లేదు. ఇది తేలిపోతే గానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేని పరిస్థితి. అలాగే ఇంతలో OTT డీల్ విషయంలోనూ ఓ క్లారిటీ వస్తుంది. ఆ తరువాత విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్. ఇక విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటున్న ఈ మూవీతో మరో భారీ టార్గెట్ వెయిట్ చేస్తోంది. ఇప్పటి వరకు కాలీవుడ్లో అందని ద్రాక్షగా మారింది 1000 కోట్ల టార్గెట్. విజయ్ జననాయకన్తో ఈ మార్కు రీచ్ అయితే కాలీవుడ్లో మరో రికార్డ్ సెట్ చేసినట్లే.